మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఎవరు మీ ఫస్ట్ గురువు ఎవరు మాస్టర్? చిన్ని సంపత్ అని మా హస్బెండ్ వాళ్ళ నాన్నగారు అంటే మా మామగారు, ఆయన దగ్గర ఫస్ట్ నేను అసిస్టెంట్ గా జాయిన్ అయ్యాను. వాళ్ళిద్దరు చిన్ని సంపత్ అని అప్పుడు ఓకే కొరియోగ్రాఫర్స్. దాని తర్వాత తారా మాస్టర్ గారి దగ్గర వచ్చాను అసిస్టెంట్ ఇమీడియట్ గా. ఓకే, అంటే అక్కడ 3 years చేశాను, తర్వాత ఈ దగ్గరికి వచ్చి 2 years చేశాను. దెన్ ఐ బికేమ్ ఎ కొరియోగ్రాఫర్. వెంటనే ఓకే. ఇన్ స్పాన్ ఆఫ్ 5 years ఐ బికేమ్ ఎ కొరియోగ్రాఫర్. ఓకే, ఫస్ట్ ఏ లాంగ్వేజ్ లో చేశారు కొరియోగ్రఫీ? ఫస్ట్ తెలుగు. ఫస్టే తెలుగా? తెలుగు అండ్ తమిళ్. రాముడు పరశురాముడు అని శోభన్ బాబు గారు తెలుగులో, తమిళ్లో శివకుమార్ గారు. ఓకే. లతా హీరోయిన్, జపాన్ లో షూటింగ్. ఎంజిఆర్ లత గారా? ఎంజిఆర్ లత గారు. సో ఆ టైంలో స్టార్ట్ అయ్యింది. ఓకే, ఫస్ట్ సినిమానే సూపర్ డూపర్ హిట్. కానీ ఎప్పుడన్నా ఎక్స్పెక్ట్ చేశారా ఎవరి దగ్గర అయితే ఫస్ట్ అసిస్టెంట్ గా పనిచేశానో ఆ ఇంటికే కోళ్ళై వస్తాను అని? అది అనుకోకుండా జరిగిన ఒక విషయం. అంటే లవ్ అట్ ఫస్ట్ సైట్ అంటారు కదా, అది జరిగింది నిజంగానే నా లైఫ్ లో జరిగింది. సో ఆయన దగ్గర అసిస్టెంట్ గా ఉన్నాను. ఉన్నప్పుడు ఐ జస్ట్ మెట్ హిమ్. సో లవ్ ఎట్ ఫస్ట్ సైట్. ఎందుకంటే ఐ వాజ్ 14 and he was 17. మ్యారేజ్ 10 years తర్వాతే జరిగింది. సో నాకు 24, ఆయనకి 27. బట్ మామగారు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా? ఎక్స్పెక్ట్ చేయలేదు. చెప్పగానే ఆయన రియాక్షన్ ఏంటి? చీప్ పొమ్మన్నారు, ఒప్పుకోలే. ఎందుకు మాస్టర్? ఎందుకు అంటే ఒకటి వాళ్ళు మార్వాడీస్, నేను పక్కా బ్రాహ్మణ అమ్మాయిని. మా ఇంట్లోనూ ఒప్పుకోలేదు, వాళ్ళ ఇంట్లోనూ ఒప్పుకోలేదు. ఓకే. సో వాళ్ళిద్దరిని కన్విన్స్ చేయడానికి మాకు 10 years పట్టింది. సో తర్వాత కర్మ అని పెళ్లి చేస్తారు. బట్ ఆ 10 years మీరు చిన్ని మాస్టర్ దగ్గర ఉన్నారా? వర్క్ చేస్తున్నాయి. ఆయన సపరేట్ గా వర్క్ చేస్తున్నారు, నేను సపరేట్ గా వర్క్ చేస్తూ వచ్చాను. ఇద్దరం వర్క్ చేస్తూనే ఉన్నాం. ఓకే. బట్ ఎప్పుడు ఆయన చెయ్యి వదలని అనిపించలా ఎన్ని ఇయర్స్ అయినా గానీ? ఏంటి చిన్ని ప్రకాష్ మాస్టర్ లో అంత బాగా నచ్చిన పాయింట్? అమ్మో, నేను మళ్ళీ 40 years బ్యాక్ వెళ్ళాలండి బాబాయ్, కష్టం. చిన్నగా చెప్పండి. హీ యూజ్డ్ టు బి వెరీ షై గాయ్. ఎవరితో మాట్లాడేవాడు కాదు ఆయన. ఆడపిల్లల్ని అయితే అసలు చూసేవాడే కాదు. ఓకే. నాకు తెలుసు ఆయన ఎప్పుడు ఆడపిల్లలతో అలా కళ్ళు ఇచ్చి మాట్లాడి చూడలేదు. సో దట్ క్వాలిటీ ఐ రియలీ లైక్ హిమ్. ఓకే. తర్వాత విషయాలు వేరే. పెద్ద అయిన తర్వాత అడగకూడదు. పెద్ద అయిన తర్వాత అంటే అడగకూడదు అంటే అడగమని అర్థం, అడగొద్దు అని అర్థం. సో మీలో బాగా నచ్చిన క్వాలిటీ ఆయనకి? అది ఆయన కదా అడగాలి, నన్ను చెప్తారు కదా ఆయన. ఆయన అడిగితే చెప్తారేమో ఏ క్వాలిటీ బాగుంది. మాస్టర్ మీరు ఎక్కడైనా దొరికితేనే కదా అసలుకి. నాకే ఇన్ని ఇయర్స్ తర్వాత దొరికారు. బట్ అదే క్వాలిటీ ఇప్పటికి మెయింటైన్ చేస్తున్నారా సార్? ఆయన ఎప్పుడు అలాగే. బట్ ఇద్దరు బిజీ లైఫ్ అసలుకి. పెళ్ళైన తర్వాత వర్క్ ఆపేయాలి, నువ్వు చేయకూడదు, యాజ్ ఏ వైఫ్ గా నాకు ఇంట్లోనే ఉండాలి, పిల్లల్ని చూసుకోవాలి, ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమైనా వచ్చాయి? నెవర్ రిస్ట్రిక్టెడ్, నో. ఎప్పుడు అనలా, ఎప్పుడు హీ ఆల్వేస్ యూస్ టు ఎంకరేజ్ మీ. చెయ్యి, చేస్తేనే తెలుస్తుంది, యూ షుడ్ కమ్ అప్, నించుని పోరాడాలి, అలాంటి ఒక మనస్తత్వం. కానీ పెళ్లి చేసుకున్నాను, ఇంట్లో కూర్చో, పిల్లల్ని కను, వంట చేసి పెట్టు, ఎప్పుడు అలా అడగల. ఓకే. నెవర్, ఎప్పుడు అనలా. ద సేమ్ టైం మా అత్తగారు మా మామగారు కూడా అనలా.